అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరమానందంతో ఇతడు ఆ వ్యాధుని దగ్గర సెలవు తీసుకుని తన మాతాపితృ శుశ్రూష చేయటం కోసమని ఆయన బయలుదేరి వెళ్ళాట. ఇక్కడ ఇలా ఉంటే వీళ్ళందరూ కలిసి ఇదంతా ఎవరు చెబుతున్నారు? మార్కండేయ మహర్షి ధర్మరాజాదులకు చెబుతున్నాడు. మగవాళ్ళందరూ కూర్చుని యువతల చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. చెట్లేగా వాళ్ళకి ఎక్కడికి వచ్చి డ్రాయింగ్ దూముతున్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? ఓ చెట్టు కింద కూర్చుని సమావేశమై శ్రీకృష్ణుడు, మార్కండేయుడు, నారదుడు, పాండవులు, మిగిలిన బ్రాహ్మణులు, మహర్షులు వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే ఆడవాళ్లు కలుసుకునేటటువంటి ప్రదేశం వంటిల్లు. వీళ్ళకందరికీ తయారు చేయాలి. ద్రౌపది ఏమో వంటింట్లో ఉంది, సత్యభామేమో ఆవిడ దగ్గర కూర్చుంది. వీళ్ళకేమిటి మరి కాలక్షేపం కావలసినటువంటిది. అందుకోసం సత్యభామ ఏం చేసిందంటే, మనం తప్పుపట్టడం కాదు కానీ ఎంత ఇదైనా కానీ సామాన్యంగా కొందరిలో కొన్ని లక్షణములు మిగిలిపోతూ ఉంటాయి. ఎంత గొప్పవాళ్ళైనా మహా ఉన్నత పదవిలో ఇది ఉన్నా సరే. విజయలక్ష్మి పండిట్ ప్రెసిడెంట్ అయితే సామాన్యంగా యుఎన్ఓ ప్రెసిడెంట్ అయింది ఆవిడ. అయ్యేటప్పటికి విలేకరులు ఆవిడకి వేసిన ప్రశ్న ఏమిటంటే, మీకు ఏ రకం చీరలు ఇస్తాం అని అడిగారు. చెప్పు తీసుకొట్టినట్టుగా ఆవిడ గట్టిగా సమాధానం చెప్పింది. ఎవరైనా ఇది వరకు ప్రెసిడెంట్లు అయిన వాళ్ళని మీకు ఏ రకం సూట్లు ఇష్టమా అని అడిగారా? నన్ను నీకు ఏ రకం చీరలు ఇష్టం అని అడుగుతారేమిటి? ఏదైనా రాజకీయ విషయం అడగాలి, మరో విషయం ఏదన్నా అడగాలి. తప్పటికి నా చీరల జోలి మీకెందుకు అన్నప్పటికీ వాడు తెల్లబోయారు. అంటే నన్ను స్త్రీమాతురాలుగా మీరు చూస్తున్నారు. స్త్రీలకు ఏదో వేషము, భూషణములు ఇలాంటి వాటి మీద ఇష్టం ఉంటుందనే ఉద్దేశంతో మీకు ఏ రకం చీరలు ఇష్టము అని చెప్పి మీరు అడుగుతున్నారు అని చెప్పి ఆవిడ దులిపి విడిచిపెట్టింది. అంటే సామాన్యముగా లోకములో ఉండే అభిప్రాయం ఇది. ఎక్కువ మంది కూడా అలాగే ఉంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ద్రౌపదిని సత్యభామ ఓ ప్రశ్న వేసింది. అవును గాని వదినా, పరమాశ్చర్యంగా ఉంది నిన్ను చూస్తేను. మీ భర్తలు రాజ్యం చేసేటప్పుడు అక్కడికి వచ్చి రాజభవనంలో చూశాను. అప్పుడు నీ పట్ల వాళ్ళు ఎలా ప్రవర్తించేవాళ్ళు ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. 5గురు కూడా నీ చూపు వాళ్ళ మీద పడుతుందా, నువ్వు నవ్వుతో మాట్లాడతావా, నీ అనుగ్రహం కలుగుతుందా అన్నట్లుగానే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండేవారు. పోటాపోటీలు పడుతూ ఉండేవారు నీ అనుగ్రహం కోసం అని చెప్పాను. ఇప్పుడు అరణ్యంలో ఉన్నా, వాళ్ళు నారచీరలు కట్టుకుంటూ ఉన్నా, నువ్వు అలాగే ఉన్నా, కూర్చోడానికి కుర్చీలు లేకపోయినా గర్భాసనాల మీద కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉన్నా అంత ప్రేమతోటి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈ రహస్యం ఏమిటో నాకు కాస్త చెబుదు అని చెప్పే సత్యం. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఏదైనా
రత్నశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా మణి ఒకటి ఏమైనా చెప్పారా? వీళ్ళు సామాన్యులైన వాళ్ళు కాదు. పోనీ ఏదో సౌఖ్యానికి లోబడిపోయో స్నేహానికి లోబడిపోయో తమ వ్యక్తిత్వాన్ని మరిచిపోయి ప్రవర్తించేటటువంటి వాళ్ళు కాదు. లోకపాలోపమా ఒక్కొక్కడు కూడా ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు ఇటువంటి మహానుభావులతోటి పోల్చదగినటువంటి వాళ్ళే. కథంత్య వశగాస్తుభ్యం, ఇలా ఎలా లొంగ తీసుకున్నావు నువ్వు? అందుకే చచ్చితాం ప్రత్యేకం. కథంత్య వశగా, నీకు ఎలా లొంగిపోయారు వీళ్ళు? ఆ సంగతి నాకు కాస్త చెప్పు. మహావీరులే వీళ్ళు. నాకు ఉప్యంతి చెప్తే శుభే, ఇదొకటి కర్మ. పక్కవాటాలో వాళ్ళు కనుక ఎప్పుడూ దెబ్బలాడుకోకుండా ఉంటే వీళ్ళ కడుపులో తిప్పడం అంతా ఇంత కాదు. ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాను, ఒక్కసారైనా ఆయన ఆవిడ్ని కేకలు వేసాడు కాదు అని అనేటటువంటి సంభాషణలు మనకి చెవులకు పడుతూ ఉంటాయి. అలాగే ఎప్పుడు నీ మీద కోపపడ్డం అనేది కనిపించలేదే వీళ్ళు. దానికి కారణం ఏమిటి? ముఖప్రేక్షాశ్చ, ఎప్పుడూ కూడా లోకం అంతా వాళ్ళ ముఖం వైపు చూస్తూ ఉంటే వాళ్ళు వచ్చి నీ ముఖం వైపు చూస్తూ ఉంటారు. ముఖప్రేక్ష, నీ ముఖము ఎలా ఉన్నదో, కోపంగా ఉన్నదో, సంతోషంగా ఉన్నదో అని చూస్తూ ఉంటారు. ఏదో చేసి ఉండాలి నువ్వు. తత్వమే తద్బ్రవీహిమే, ఏం చేశావు? ఏం చేసి వాళ్ళని నువ్వు ఇలా స్వాధీనం చేసుకున్నావు? వ్రతచర్య, తపో అవి, స్నానం, మంత్రౌషధానిచ, విద్య, వీర్యం, మూలవీర్యం, జప, హోమ, గదాహ, మమాద్యాచక్ష, 10 రకాల వికల్పాలు ఆవిడ చేసింది. ఏమన్నా నోవులు నోచావా? తపస్సు చేసావా? ఏ గురువు గారైనా మంత్రం ఏదైనా భర్త ఏం చేస్తే వశమవుతాడో మంత్రోపదేశం ఏమైనా చేశాడా? లేకపోతే ఇన్నాళ్ళు అడవిలో ఉంటున్నావు, లేకపోతే అక్కడ కూడా ఖాండవ ప్రస్థం, అడవి అక్కడ ఉండేది. ఎవరైనా ఏ కోయిదారైనా మందు ఏదైనా పట్టుకొచ్చి ఇచ్చాడా? లేకపోతే మణులు, మంత్రములు, ఓషధవులు ఇలాంటి వాటి ప్రభావం ఏమైనానా? అదేమన్నా నాకు కూడా కాస్త ఇస్తే నన్ను కూడా పెట్టమంటే కృష్ణుడికి పెడతాను. 16,180 మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన వెంటబడి మేము పరిగెత్తవలసి వస్తోంది. తప్పవిడిచి అంతలో ఎవరి మీద నిరాసక్తంగా ఉన్నట్లుగా ఆయన కనిపిస్తాడే, ఆయన మేము స్వాధీనం చేసుకోలేకపోతున్నాం. ఈ రహస్యం ఏమిటో మాత్రం మమ ఏన కృష్ణే భవే నిత్యం మమ కృష్ణో వశానుగ. ఆ ఉపాయం ఏమిటో కాస్త చెప్పామంటే పూర్తిగా నా కొంగును ముడేసుకుని వాడిని తిట్టుకుంటాను నేను. అందిత సత్యత. ఎవరిని అడిగింది? పతివ్రత మహాభాగ ద్రౌపది ప్రత్యువాచత. మహాపతివ్రత, మహానుభావురాలు, మహాప్రభావతి, సామాన్యురాలు కాదు ద్రౌపది. నేదమస్తి అనుకున్నట్ట విదురుడు. ద్రౌపదిని కేకేశ్వరా అని అనగానే నేదమస్తి, ఇది లేదు అయిపోయింది. ద్రౌపదిని సభకు తీసుకురా అని అనగానే అయిపోయింది కురువంశం అని అనుకున్నట్టు. నా ఇదం అస్తి, ఇది లేదు అనుకున్నట్టు. అంత ప్రభావవతి ఆమె. ఆవిడని సత్యభావం ఇలా ప్రశ్నించేటప్పటికీ ఒళ్ళు మండిపోయింది ఆవిడ. అగ్నిలోంచి పుట్టినందుకు అగ్ని రూపం అయిపోయింది ఆవిడ. అసత్ స్త్రీనాం సమాచారం సత్యే మాం అనుపృచ్ఛస్. నన్ను అడగవలసిన ప్రశ్న, నువ్వు అడగవలసిన ప్రశ్న కాదు నువ్వు నన్ను అడిగింది. ఒక అయోగ్యురాలైన స్త్రీ ఇంకొక అయోగ్యురాలైన స్త్రీని అడగవలసినటువంటి ప్రశ్న నువ్వు వేశావు. అసద్ ఆచరితే మార్గే కథం స్యాద్ అనుకీర్తనం. అసలు ఇది అయోగ్యులు మాత్రమే అనుసరించేటటువంటి మార్గం అయితే అది నీ నోటెమ్మటి ఎలా వచ్చింది? అసలు అది ఉచ్చరించడానికి మాత్రం నీకు బుద్ధి ఎలా పుట్టింది? నైతత్వయుపపద్యతే. శ్రీకృష్ణుని భార్యవా, సత్రాజిత్తు కూతురువా, పట్టుబట్టి పారిజాతం కూడా స్వర్గం నుంచి తెప్పించుకున్నదానవా? నువ్వు వేయవలసినటువంటి ప్రశ్న ఇది. తథా శివేత బుద్ధ్యాత్వం కృష్ణస్య మహిషి. అసలు నాకు ఇప్పుడు సందేహం వస్తుంది, అసలు కృష్ణుడికి నువ్వు భార్య ఎలా అయ్యావు? ఆయనకి అష్టమహిషుల్లో ఒక మహిషివా నువ్వు? ఇటువంటి ప్రశ్నలు నువ్వు వేశావంటే ఆయన పక్కన నుంచునే అర్హత నీకేమైనా ఉన్నట్టేనా? నువ్వు ఎలాగా ఆయన మహిషి అయ్యావో నాకు ఇది కావటం లేదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.